సినిమాలో కూడా చెప్తూ వచ్చామండి. డైరెక్టర్ గారు చెప్తూ వచ్చారు, నేను కూడా చెప్తూనే వచ్చాము. ఇది అనవసరంగా ఒక మతానికి సంబంధించినట్టు ఒక ఇది క్రియేట్ చేసేసారండి. ఒక సినారియా ఒకటి క్రియేట్ చేసేసారు. యాక్చువల్గా అలా కాదండి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఇండియాని ఒక యునైటెడ్ ఇండియాగా చేశారు. అది నిజమే కదా. రజాకర్లు చేసిన అట్రాసిటీస్ నిజమే కదా. జరుగుతున్నవి చూపిస్తున్నాం. అందులో కూడా రజాకర్లు పీరియడ్లో ఏమైతే జరిగిందో అంతవరకేనండి. ఇది కరెంట్ అఫైర్స్ కూడా కాదు. ఈ మూవీలో మేము ఎక్కడ కూడా డైరెక్టర్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న సమాజం గురించి కానీ ఇది కొన్ని సినిమాలు ఉంటాయండి, అప్పటివి చూపించి మళ్ళీ ఇప్పటివి చూపిస్తారు. అలాగా రెండు వెరైటీగా చూపించిన మూవీ కూడా కాదండి. ఇది ఓన్లీ రజాకర్ల పీరియడ్లో ఏం జరిగింది, రజాకర్లు చేసిన అట్రాసిటీస్ ఏంటి, వాళ్ళ నుంచి ఈ హైదరాబాద్ అన్నదాన్ని తీసుకొచ్చి ఇండియాలో ఎలా కలిపారు, ఎలా యునైట్ చేశారు, అంతవరకేనండి. ఇది చరిత్ర. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసినా ఇవే ఉంటాయి, మీ చరిత్ర పుస్తకంలో చూసినా ఇదే ఉంటాయి. మరి దానికి ఎర్ర ఛాయం, కాషాయపు ఛాయం, పచ్చ ఛాయం ఇవన్నీ ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. లోక్సభ సార్ చెప్పండి. ఎన్నికల నేపథ్యం ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి అందరూ వేరే అనుకుంటారు. అదేనండి, అదే చెప్పొస్తున్నాను. ఇది కేవలం రజాకర్లు పీరియడ్లో ఏం జరిగిందో ఆ జరిగినది మాత్రమే చూపించారు. అందులో ఎంత నిజాయితీగా మా డైరెక్టర్ చూపించారంటే, ఈ 6th నవాబ్ ఉన్నారు కదండి, లేదు అంతకు ముందు ఉన్న నవాబు ఉన్నారు, మెహబూబ్ అలీ ఖాన్ అని. ఆయన ఎంత మంచివారో కూడా ఆయన చెప్పారు. 7వ నవాబు వచ్చేసరికి, ఉస్మాన్ అలీ ఖాన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎంత ఇలా ఈయన క్యారెక్టర్ చేశారు, కాసిం రజ్వీ క్యారెక్టర్. సో వీళ్ళని తీసుకురావడం కానీ వీళ్ళ చేత పనులన్నీ చేయించడం. సో మంచివి చెప్పారు, చెడ్డవి చెప్పారు. ఎందుకంటే ఇక్కడ అబద్ధం చెప్పలేరండి, ఎవ్వరూ కూడా చెప్పలేరు. మా డైరెక్టర్ గారు అయితే చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టే చూపించారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చేసిందంటే, మా ప్రొడ్యూసర్ గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి వీళ్ళు ఆ ఛాయం పోసేసి ఇంత గొప్పగా, ఇంత భారీ బడ్జెట్లో, అంటే ఎక్కడో 16 కోట్లు అనుకున్నది ఎక్కడో 51 కోట్లు అండి. ఏ ఒక స్టార్ కాస్ట్ లేకుండా, పెద్ద హీరోలు లేకుండా, పెద్ద ఒక ఏమంటారు ద సో కాల్డ్ క్లీషేస్ ఏమి సినిమాది ఏమీ లేకుండా అంత బడ్జెట్ పెట్టి మనందరికీ ఈ చరిత్ర తెలియాలి, దీని గురించి తెలియాలని ఇంత కష్టపడి డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అంత కష్టపడి ఒక మూవీ తీసుకొస్తే అది తెరకెక్కించడానికి ఎంత కష్టపడ్డారో, ఇప్పుడు దాన్ని రన్ చేయడానికి, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి కూడా అంతే కష్టపడుతున్నారండి. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. బాగా చదువుకున్న ఒక కుర్రోడు ఉద్యోగం సంపాదించుకోలేక, మన కుటుంబాన్ని పోషించుకోలేక, జీతం లేక ఎంత ఒక నరకయాతన పడతాడు కదండి. దానికి ఏమాత్రం తక్కువ కాదండి మా ప్రొడ్యూసర్ గారి బాధ. పాపం ఆయన ఉన్న డబ్బులన్నీ పోగేసి పైన 51 కోట్లైనా పోగేసి ఒక చరిత్రని భారీ బడ్జెట్లో ఒక పాన్ ఇండియా మూవీ కింద తీసుకొచ్చి, ఇదిగోరా నేను చూపిస్తున్నానని చూపించినప్పుడు దానికి ఒక ఛాయ తగిలించి ఇలా జనాల్లోకి విభేదాలు క్రియేట్ చేయడం అన్నది నిజంగా బాధాకరం. ప్లీజ్ అండి, మీరైనా మీడియా మిత్రులు అందరూ కూడా స్ప్రెడ్ చేయండి. ఇది అందరూ చూడాల్సిన మూవీ. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ హ్యాపీగా మూవీ చూసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది. థియేటర్లోకి వెళ్ళేంత వరకేనండి మీరు మాకు సహకరించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. తెలిసే ఉంటుంది మీకు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ గడ్డలో పుట్టి పెరిగారు. ఆవిడ గురించి సినిమా తీయడానికి ఇన్నేళ్లు పట్టిందనమాట. అదే నాకు చాలా బాధాకరమైన విషయం. ఆవిడ గురించి, ఆవిడ జీవిత చరిత్ర గురించి తీయడానికి ముందు రావాలి. ఇలాంటి ఒక మూవీలో అంటే మన గడ్డలో ఏం జరిగింది, అసలు హైదరాబాద్ అనేది ఏంటి అది చూపించే ఒక మూవీలో ఈ పాత్ర కూడా కీలకమైన ఒక పాత్రగా తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయన జనరల్గా అంటారు కదండి, మన చాలామందికి ఆశయం ఏంటని అడిగితే డబ్బు సంపాదించడం, అంతే కదా. చదువుకోవాలి, బాగా పనిచేయాలి, డబ్బులు సంపాదించాలి. కానీ డబ్బులు పోగేసే ఆశయం పెట్టుకున్నారు ఆయన. మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి దీన్ని ఖర్చు పెట్టారు. ఎంతో కొంత అనుకున్నారు, అది ఎక్కడికో వెళ్ళి నిలబడింది. ఒక మంచి మూవీ మనందరికీ, మన సమాజానికి, ముఖ్యంగా మన యంగ్స్టర్స్కి, ఇప్పుడున్న జనరేషన్కి తెలియాలి, మన చరిత్ర ఏంటో తెలియాలి. ఈ గడ్డ మీద ఈరోజు మనం హ్యాపీగా, స్వతంత్రంగా
ఇలా బ్రతుకుతున్నామంటే దానికి వెనుక ఇలాంటి ఒక రక్త చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు బాధ్యత గల పౌరులుగా మారుతారు. సో అలాంటి ఒక మూవీ అందరూ తప్పకుండా చూడాలి. ముఖ్యంగా మన యంగ్ జనరేషన్ చూడాలి. చూడటానికి మీరందరూ కూడా మీడియా మిత్రులు మీరే దానికి ఒక మూల కారణం కావాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ డైరెక్టర్